లార్డ్. సో అనంతపూర్ మినిస్ట్రీ చాలా బాగా జరిగింది బై ఆల్ యువర్ ప్రేయర్స్. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, తిరుపతి అండ్ నెల్లూరు విబిఎస్ క్యాన్సిల్ అయింది అని చెప్పేసి. సో నెక్స్ట్ రాబోయే ప్రోగ్రామ్ కొరకు మేము చాలా ప్రిపేర్ అవుతున్నాము. అండ్ ఈరోజు కూడా మాకు మీట్ జరిగింది. మీటింగ్ గురించి కూడా నేను షేర్ చేస్తాను బ్లాగ్లో. అండ్ ఇంతకుముందు వీడియోలో షేర్ చేసినట్టు వీ హ్యావ్ అన్ ఎక్సైటింగ్ న్యూస్ అని చెప్పాను మీకు గుర్తుంటే. సో వీఆర్ ఇంట్రడ్యూసింగ్ సండే స్కూల్ టాయ్ స్టోర్, హెవెన్స్ హెరిటేజ్ సండే స్కూల్ టాయ్ స్టోర్. సో ఇందులో మీకు ఏం దొరుకుతాయి అనేది నేను చిన్న గ్లిమ్స్ ఇస్తాను. సో ఫస్ట్ వీ హ్యావ్ దిస్ ఫ్లాష్ కార్డ్స్ అనమాట. సో ఇలా మనకి ఫ్లాష్ కార్డ్స్ దొరుకుతాయి. సో ముందేమో ఇలా A to Z మొత్తం దొరుకుతాయి అనమాట సెట్. సో ఏనేమో ఇలా ముందు యాడమ్ అని ఉంటుంది. యాడమ్ ఏంటి అనేది వెనకాల ఉంటుంది. సో పేరెంట్ కెన్ టీచ్ యాడమ్ అంటే ఎవరు, ఎక్కడుంది, బైబిల్ వర్డ్స్ కూడా ఇస్తాము. అలా మనకు చాలా అంటే A to Z వరకు ఉంటాయి. హన్న ఎవరు ఏంటి అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద వన్ ఐటమ్ వీ హ్యావ్ ఫర్ నౌ. అండ్ వీ హ్యావ్ అనదర్ ఐటమ్ విచ్ ఇస్ కాల్డ్ అస్ క్యారెక్టర్ మ్యాచ్. ఇలా మనకి 40 పేర్స్ వస్తాయి అనమాట, 80 కార్డ్స్ వస్తాయి. సో ఇట్ ఈస్ బేసికలీ ఫ్యామిలీ గేమ్ అనమాట. మీరు ఈజీగా ఒక 1.5 hour 2 hours ఈ గేమ్ పైన స్పెండ్ చేయవచ్చు. సో ఈ గేమ్ ఎలా ఆడాలి అనేది నేను ఆల్రెడీ టీమ్ ఆడిన వీడియో నేను పోస్ట్ చేస్తాను. బేసికలీ ఏంటి అని అంటే మెమరీ అనమాట. ఇవి ఫ్లిప్ అయి ఉంటాయి, గుర్తుపెట్టుకొని కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తే వాళ్ళు విన్ అనమాట. సో ఇలా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. సో జీసస్ వాకింగ్ ఆన్ వాటర్, అండ్ దెన్ వీ హ్యావ్ డేవిడ్. సో ఇట్లా మనకి 40 పేర్స్ ఉంటాయి. కింగ్ సాల్ మీకు అనిపిస్తాయి. సో ఇలా ఈ సండే స్కూల్ టాయ్ స్టోర్లో మనకి చాలా ఇంకా గేమ్స్ అంటే మీరు గేమ్స్ ఆడుకుంటూ కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు పిల్లలకి నేర్పించడానికి పేరెంట్స్కి టైం ఉండకపోవచ్చు. సో ఇలాంటి మెమరీ గేమ్స్తోని లేకపోతే కార్డ్ గేమ్స్తోని మీరు బైబిల్ గురించి ఎక్కువగా నేర్పించవచ్చు. సో ఫర్ నా వీ హ్యావ్ ఫ్యూ థింగ్స్, కొన్ని మాత్రమే ఉన్నాయి. ఫ్యూచర్లో వీఆర్ ప్లానింగ్ టు డూ ఇంకా. అండ్ వీ స్టిల్ హ్యావ్ దీస్ కీ చైన్స్ ఉన్నాయి, బుక్ మార్క్స్ ఉన్నాయి. ఇంకా మేము డాల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ప్రేయర్ చేయండి మా కోసం. సో యా, ఇవి క్రాచెట్స్ అనమాట. క్రాచెట్ మీకు తెలుసు కదా, లైక్ హ్యాండ్ మేడ్ అనమాట. సో ఇలాంటి బైబిల్స్ కూడా, బుక్ మార్క్స్, ఇంకా ఇలాంటివి ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో ప్లీజ్ కీప్ ప్రేయింగ్ ఫర్ అస్. అండ్ వీటి డీటెయిల్స్ ఇవన్నీ మేము అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాము. సో మా ఐడియా ఏంటి అని అంటే చిన్నప్పటి నుంచే పిల్లలు దేవునిలో ఎదగాలి అనేసి. సో ప్లీజ్ 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 కీప్ అస్ ఇన్ యువర్ ప్రేయర్స్. ఇంకా ఏమేమి థింగ్స్ రాబోతున్నాయి, ఇంకా ఎలాంటి గేమ్స్ రాబోతున్నాయి అనేది మేము ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తాము. అండ్ సారీ గైస్, ఇంతకుముందు చెప్పాము అన్నీ పోస్ట్ చేస్తాము అని, కానీ చాలా అంటే మేము బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీడే మాకు VBS ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల వీ కుడ్ నాట్ డూ. కానీ విల్ మేక్ ష్యూర్ ఫ్రమ్ నవ్ ఆన్ విల్ షేర్ ఎవ్రీథింగ్, ఏం జరుగుతుంది ఏంటి అనేసి. సో ఈరోజు కూడా మీటింగ్ జరిగింది. సో మీటింగ్లో వాట్ ఆర్ ద డేట్స్ మెర్సీ? 18, 19, 20 రైట్. 18, 19, 20కి మళ్ళీ మాకు ఒక పెద్ద మీట్ ఉంది శిల్పకళా వేదికలో. సో దాని కొరకు ప్రిపేర్ అవుతున్నాము. అక్కడ ఒక స్టాల్ పెట్టాలి అనేసి. సో హెవెన్స్ హెరిటేజ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే వీటి డీటెయిల్స్ కూడా ఇస్తాము. లైక్ వీటి మీకు కావాలి అని అంటే లైక్ యూ కెన్ టెక్స్ట్ అస్, మాకు టెక్స్ట్ చేస్తే మీకు పంపించడానికి. సో దీని పేరు వచ్చేసి క్యారెక్టర్ మ్యాచ్. అండ్ దీస్ ఆర్ ఫ్లాష్ కార్డ్స్. సో సెట్ ఆఫ్ 26 వస్తాయి. ఇవేమో సెట్ ఆఫ్ 40 పేర్స్ అంటే 80 కార్డ్స్ వస్తాయి. ఇట్స్ టోటల్లీ అ ఫ్యామిలీ గేమ్. సో పిల్లలకి క్యారెక్టర్స్ నేర్పించవచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ మెమరీ కూడా గెయిన్ అవుతుంది. సో ఇలాంటి మోటార్ స్కిల్స్ పెంచేలాగా అండ్ మెమరీస్ పెంచేలాగా, టెక్స్చర్ తెలుసుకునేలాగా ఇలాంటివన్నీ మా టాయ్ స్టోర్లో ఉండబోతున్నాయి. అండ్ వీ ఆల్సో హ్యావ్ దీస్ క్యాలెండర్స్. మనం A to Z క్యారెక్టర్స్, A to Z ఉంటాయి కదా, A ఫర్ యాపిల్, B ఫర్ బాల్ లాంటివి. అలానే మనకి A to Z బైబుల్లో A to Z మొత్తము మనకు ఒక చార్ట్ లాగా వస్తుంది అనమాట. అలాంటివి మేము ఇంకా ప్లాన్ చేస్తున్నాం చార్ట్స్. సో స్లోగా మీకు అన్ని ఇంట్రడ్యూస్ చేస్తాము. ప్లీజ్ కీప్ అస్ ఇన్ యువర్ ప్రేయర్స్. సో సండే స్కూల్ టాయ్ స్టోర్ అనేది పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరైతే బిజీ పేరెంట్స్ ఉంటారో వాళ్ళు ఆ పిల్లల్ని దేవుళ్ళు పెంచడానికి ఇది ఒక మంచి అవకాశం, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. సో మీరు ఇంకా ప్రేయర్ చేస్తే ఇంకా కొత్తవి మేము తీసుకురాగలము. మ్యాగ్నెట్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. లైక్ యూల్ గెట్ 4 సెట్, అంటే ఒక సెట్లో 4 మ్యాగ్నెట్స్ ఉంటాయి. సో వేర్ యూ కెన్ టీచ్ ద చైల్డ్. ఆ 4 మ్యాగ్నెట్స్తో మీరు ఒక స్టోరీ నేర్పించవచ్చు అనమాట. అండ్ వీ హ్యావ్ ఇంకా
డాల్స్ ప్లాన్ చేస్తున్నాం, సాఫ్ట్ టాయ్స్ ప్లాన్ చేస్తున్నాం, బైబుల్ సార్టర్ అంటే ఐ మీన్ బైబుల్ బుక్స్ సార్టింగ్ గేమ్స్, ఇలాంటివి కొన్ని గేమ్స్ ప్లాన్ చేస్తున్నాం. తొందరలో మేము అవన్నీ మేము ముందుకు తెస్తాము. సో వీటి గురించి ప్రేయర్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ యూ కెన్ డిఎంఎస్ ఇన్ ఇన్స్టాగ్రామ్ heavensheritage.in ఇన్స్టాగ్రామ్లో, అండ్ యూట్యూబ్లో హెవెన్స్ హెరిటేజ్ అని ఉంటుంది. సో యూ కెన్ ప్లీజ్ టెక్స్ట్ అస్ దేర్ అండ్ నో మోర్ అబౌట్ అస్. అంటే ఐ మీన్ డీటెయిల్స్ గురించి కానీ, ఈ టాయ్స్ గురించి కానీ, లేకపోతే మా ప్రోగ్రామ్స్ గురించి కానీ మీకు అక్కడ తెలుస్తాయి. సో ప్లీజ్ కీప్ అస్ ఇన్ యువర్ ప్రేయర్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్. సో గాయస్, దిస్ ఇస్ ద గేమ్. దీన్ని క్యారెక్టర్ మ్యాచ్ అంటాము. సో ఈచ్ ప్లేయర్కి ఒక ఛాన్స్లో 2 కార్డ్స్ ఓపెన్ చేసేది ఉంటుంది అనమాట. సో ఒకవేళ అవి సేమ్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు. ఇన్ కేస్ అవి కాకపోతే వాళ్ళు మళ్ళీ ఫ్లిప్ చేసేస్తారు. నెక్స్ట్ ప్లేయర్కి ఛాన్స్ వస్తుంది అనమాట. సో అలా మ్యాచ్ అయినవి వాళ్ళు తీసేసుకొని కలెక్ట్ చేసుకుంటారు. అట్లా ఎవరు ఎన్ని తీసుకుంటే వాళ్ళే విన్ అనమాట. సో ఈ గేమ్తోని క్యారెక్టర్స్ నేర్చుకుంటారు. అట్లానే ఇది ఒక మెమరీ గేమ్ అనమాట. సో ఫ్యామిలీ కూడా ఆడవచ్చు. లైక్ మనం స్మాల్ గెట్ టుగెదర్స్ ఉంటాయి కదా, అలాంటి గెట్ టుగెదర్స్లో ఇది చాలా మంచి గేమ్ అనమాట. అండ్ దీంట్లో 80 కార్డ్స్ ఉంటాయి, అంటే 40 పేర్స్ ఉంటాయి. సో చాలామంది 10 మెంబర్స్ వరకు ఆడవచ్చు. ఇన్ కేస్ తక్కువ మంది ఆడుకోవచ్చు అనుకుంటే కూడా మీరు పేర్స్ తక్కువ చేసుకోవచ్చు అనమాట. బేసికలీ ఒక 1.5 hour వరకు మీరు ఈ గేమ్ పైన స్పెండ్ చేయవచ్చు అనమాట. సో అదనమాట. ఇక్కడ మా టీం వాళ్ళందరూ ఒకసారి ఆడిండ్రు అనమాట. సో ఎంజాయ్ చేసిండ్రు. దీన్ని క్యారెక్టర్ మ్యాచ్ అంటాము. సో గైస్, ఇది A to Z విత్ గాడ్. సో లైక్ మనకి చార్ట్స్ ఉంటాయి కదా, అట్లా A to Z మొత్తం నేర్పించవచ్చు అనమాట. A for Adam, B for అట్లా. సో ఇక్కడ వరకు లైక్ ఇఫ్ ఎనీవన్ కుడ్ నాట్ అఫోర్డ్ ఫ్లాష్ కార్డ్స్, వాళ్ళు ఇలాంటి చార్ట్స్ అలా హ్యాంగ్ చేసి పిల్లలకి నేర్పించవచ్చు అనమాట. అలా మనకి ABCD నేర్చుకోవచ్చు, అట్లానే బైబిల్ క్యారెక్టర్స్ కూడా నేర్చుకోవచ్చు.